హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ పూజిత. ఈరోజైతే పిల్లలకి ఫోను విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్తాను ఈ వీడియోలో. నార్మల్‌గా నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ మధ్యలో చాలా వరకి మన జాయింట్ ఫ్యామిలీ కన్నా ఇండిపెండెంట్ ఫ్యామిలీసే ఎక్కువ ఉన్నాయి గదా! సో, అందువల్ల ఇంట్లో బిజీ వర్క్ వల్లనో పిల్లలకైతే ఫోను ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి చాలా వరకి పేరెంట్స్ అయితే అంటూ ఉంటారు గదా! కానీ మనం వాళ్ళని కొన్ని థింగ్స్‌తో అంటే కొన్ని రకాలైన బొమ్మలతో గానీ, కొన్ని రకాలైన వస్తువులతో గానీ ఎంగేజ్ చేస్తూ ఉన్నామనుకోండి, అప్పుడు వాళ్ళకి ఫోను ఇయ్యాల్సిన అవసరం లేదు. అంటే మన పూర్వకాలంలో అయితే అలాంటి ఫోన్స్ అయితే ఏం లేవు గదా! అయినా గూడా వాళ్ళెట్లా మెయింటైన్ జేషిల్లు అనే విషయానికొస్తే వాళ్ళని ఎక్కువ జేయడం, మిమ్మల్ని తక్కువ జేయడం గాదు. కానీ మనం పిల్లలకి ఫోను ఇస్తున్నామంటే ఫస్ట్ మనం వాళ్ళ ఆరోగ్యాన్ని మన చేతులతోనే ఖరాబ్ జేసినట్టు అసలు ఇవ్వొద్దు అనట్లేదు. కానీ దానికి గూడా ఒక లిమిట్ అంటూ ఉంటది. అసలు నాకొక విషయం జెప్పండి. అసలు నెలల పిల్లలకి ఫోను అంటే ఏంటో తెలుసా? తెలియదు. కానీ మనం వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళకి అది అలవాటయింది అంతే. ఫస్ట్ మన నుండే మార్పు స్టార్ట్ గావాలి. సో, పిల్లలు తినకపోతే వాళ్ళ ముందట ఏదో ఒకటి బొమ్మల్లాంటివి వెయ్యండి. లేదు అంటే మన ఇంట్లో వంట సామాన్లుంటాయి. మీ దగ్గర బొమ్మలు లెవ్వు, ఏవి లెవ్వు అంటే వంట సామాన్లు చిన్న స్టీల్ గిన్నెల్లాంటివి, స్పూన్ లాంటివి ఉంటాయి. సో, వాళ్ళని అట్లా ఎంగేజ్ జేయండి. బయట ప్లేస్ ఉంటే మంచిగా బయటికి తీసుకెళ్ళి ఆడిపిస్తూ తినిపియండి. వాళ్ళు మీతో మంచిగా టైమ్ స్పెండ్ జేస్తారు. అలాగే మీకు వాళ్ళకి బాండింగ్ గూడా మంచిగా పెరుగుతది. ఈ విషయాలు చెప్తే చాలా వరకు పేరెంట్స్‌లో కోపమొస్తది. ఎందుకంటే 80% ఆఫ్ పేరెంట్స్ ఫోన్ ఇచ్చే ఎంగేజ్ చేస్తుర్రు పిల్లలకి. ఆ టైం వరకి వాళ్ళు ఊరుకుంటారు. అయిపోతది ఆ టైం. కానీ భవిష్యత్తు ఎట్లా ఉంటది ఒకసారి ఆలోచించారా? సో, మీరు కొంచెం ఆలోచించండి. అంతా బానే ఉంది. మేమిప్పుడు మానిపిద్దామన్నా మానట్లేదు. మా పిల్లలు ఏం జేయాలి అని జెప్పేసి గూడా చాలా వరకి టెన్షన్ పడుతూ ఉంటారు పేరెంట్స్. ఒక్క విషయం ఒకటేసారి అలవాటైన విషయాలను అంత త్వరగా మానుకోరు ఎవ్వరైనా గూడా. మనమైనా, చిన్న పిల్లలైనా ఎవరైనా గూడా. కాబట్టి మెల్లమెల్లగా వాళ్ళ స్క్రీన్ టైమ్ అనేది తగ్గిస్తూ ఉండండి. ఫస్ట్ కొంచెం మంకు వేషం వేస్తూ ఉంటారు. అంటే చెప్తే వినరు, ఏడుస్తారు, చాలా తినరు, ఏమి చేయరు, పడుకోరు. కొంతవరకైతే పిల్లలు చాలా కఠినంగా ఉంటారు. కాబట్టి కొంచెం స్క్రీన్ టైమ్ అనేది తగ్గిస్తూ ఉండండి. అంటే ఇది ఆల్రెడీ చాలా వరకి డీప్‌గా వెళ్ళిపోయిన పిల్లల గురించి చెప్తున్నాను. అంటే బాగా అలవాటు పడ్డ పిల్లల గురించి చెప్తున్నాను. ఒకవేళ మీరు స్టార్టింగ్‌లోనే ఉంటే ఇప్పుడే అవాయిడ్ చేయండి. మీరింత చెప్తున్నారు గదా! మరి మీ పిల్లలకి ఫోన్ ఇవ్వలేదా ఇప్పటివరకి అంటారేమో. నేను గాని, మా హస్బెండ్ గాని ఇప్పటివరకి ఫోన్ ఇవ్వలేదు మా పిల్లలకి. కానీ మా మమ్మీ వాళ్ళు లేదా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చిల్లనుకోండి, వాళ్ళు పెయింటింగ్ వేసుకోమని జెప్పేసి ఇస్తారు. మా హర్షిత అయితే పెయింట్ ఏసుకుంటది. ఒక 5 మినిట్స్ అంతే. నన్ను చూడగానే నేను ఒకవేళ వద్దు అన్నాననుకోండి, మా పిల్లలు వింటారు. వద్దు అనంగానే ఇచ్చేస్తారు వాళ్ళకి ఫోను. అట్లా మీ పిల్లలు గూడా మీ మాట వినేలా జేసుకోవాలి అంటే, మీ పిల్లలకి మీకు మధ్యలో బాండింగ్ అనేది ఏర్పడాలి. మరి అట్లా ఏర్పడాలి అంటే, మీరు వాళ్ళకి టైం ఇయ్యాలి. వాళ్ళ టైం మీరు గూడా మంచిగా స్పెండ్ జేయాలి వాళ్ళతో గలిసి. అట్లా చేస్తేనే మీ కాంటాక్ట్ అనేది వాళ్ళకి అర్థమైతది. అంటే మీ ఐ కాంటాక్ట్‌తో వాళ్ళకి అర్థమైపోవాలి. సో, మీ మనసులో, వాళ్ళ మనసులో ఏముంది అనేది తెలుసుకోవాలి అంటే, మీ ఒకటే మార్గం క్వాలిటీ టైం అనేది వాళ్ళతో స్పెండ్ జేయడం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం పిల్లలు ఏ బొమ్మలు ఇచ్చినా వాళ్ళసలు ఆడట్లేదు అంటారు కొంతమంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. 5 ఇయర్స్ లోపల వరకి అంటే 3 ఇయర్స్ ఉంటారు గదా! 3, 2 ఇయర్స్, 1 ఇయర్ ఇట్లా ఉన్నప్పుడు పిల్లలు బొమ్మలన్నిటిని పగలగొడుతూ ఉంటారు. సో, వాళ్ళకి ఆ క్యూరియాసిటీ ఉంటది. దాని లోపల ఏదో ఉంది అని జెప్పేసి చాలా వరకి పగలగొడుతూ ఉంటారు. కానీ అదే 3 ఇయర్స్ దాటిన తర్వాతకి పిల్లలు బొమ్మలు పగలగొట్టరు. దాంతో ఆడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ దాన్ని ఎట్లా యూజ్ జేయాలి అని జెప్పేసి మిమ్మల్ని క్వెషన్స్ ఏస్తూ ఉంటారు. 5 ఇయర్స్ వరకు పిల్లలు చాలా క్వెషన్ బ్యాంకే ఇగ. వాళ్ళకి ఏది జూసినా డౌట్ ఇదేంటి? అదేంటి? అని జెప్పేసి అంటూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళు క్వెషన్స్ ఎంత ఏస్తే వాళ్ళ బ్రెయిన్ అనేది అంత షార్ప్‌గా ఉంది అనేది అర్థం చేసుకోండి. అదే మీరు ఫోన్ ఇచ్చారనుకోండి, ఆ క్వెషన్స్ కాదు గదా! వాడు మాట్లాడడం గూడా కరువైపోతది. సో, ఫోన్‌లోనే లీనమైపోతాడు. మీరే మీ చేతులారా మీ పిల్లల భవిష్యత్తుని ఖరాబ్ జేసిన వాళ్ళవుతారు. ఇది వీడియో. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ జేయండి, లైక్ జేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ జేసుకోవడం మర్చిపోకండి.